నల్గొండ కలెక్టరేట్ దగ్గర తనకు న్యాయం కావాలంటూ ఒక ఎస్ఐ భారీ ఆందోళనకు దిగింది. తన భర్త తనను మోసం చేసి మరో కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది ఎస్ఐ భార్య. టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేందర్ 2 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్తో వేరే కాపురం కూడా పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త అతని ప్రియురాలు కలిసి తనను తన పిల్లలను చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించింది బాధితురాలు. తనకు న్యాయం చేయాలని, లేదంటే తన కుటుంబానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరింది. అయితే మేము తీసుకొచ్చి చదివించి ఎస్ఐ కొలు వచ్చినాక లంజలు కావాలంటే నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, 3 పిల్లల తల్లి అండి. ఆమెకు భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత. ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామని నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని, విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని ఉండనివ్వదు, నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు వెళ్ళిపోతారు, తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నాడు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండాలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం.